హాయ్ మాస్టర్స్, ధ్యాన మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం మన స్వాధ్యాయ యోగాలో సన్షైన్ బిఫోర్ ది డాన్ తెలుగులో నక్షత్ర లోకాలు చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము 9 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 10వ భాగం. నిన్నటి భాగంలో సిరియన్స్ లైరా నుంచి తిరిగి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు మౌస్టీనియా ఎసేనియాకు ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక బంగారు తాళం చెవి. ఆ తాళం చెవి ఎసేనియా భూమి మీదకు వచ్చినప్పుడు తనకు సహాయకారిగా ఉంటుందని మౌస్టీనియా రాసి ఉంచిన చిట్టీలో ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎసేనియా భూమి మీదకి రాబోతోంది. తనకు ఇక్కడ పరిస్థితులు, ఈ వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సీక్రెట్ ప్లేసెస్ తెలియదు కాబట్టి ఈ తాళం చెవి తనకి మార్గం చూపుతుంది, సహాయకారిగా ఉంటుంది అని మౌస్టీనియా ఇవ్వడం జరుగుతుంది. అయితే మౌస్టీనియాకి ఈ భూమి గురించి ఎలా తెలుసు అంటే ఇక్కడ పరిస్థితులు, వాతావరణం గురించి అని కూడా మనం తయూబా గ్రహయాత్రలో తెలుసుకున్నాం. 2 లక్షల సంవత్సరాల క్రితం అరేమో ఇంటూ 3 గ్రహవాసులు భూమి మీదకి రావడం జరుగుతుంది. వాళ్ళు మూ నగరంలో కాలనీలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి లెమూరియన్, అది ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉంది. అప్పుడు వాళ్ళు ఎంతో అద్భుతమైన రాజరిక నాగరికతను ఏర్పాటు చేసుకుంటారు. 7 మంది పెద్దలతో కూడినటువంటి రాజ దర్బార్ను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మొట్టమొదటి పిరమిడ్, సవనాస పిరమిడ్ని కూడా వీళ్ళే ఇక్కడ నిర్మిస్తారు. ఇవన్నీ మనం తయూబా గ్రహయాత్రలో తెలుసుకున్నాం. వీరు చంద్రమండలం పైన కూడా కాలనీలు ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత ఎన్నో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు, ఎంతో నష్టపోతారు. చివరిగా ఈ మూ నాగరికత అనేది 14,500 సంవత్సరాల క్రితం ప్రకృతి విలయ తాండవంలో అంతరించిపోతుంది. ఈ విషయం ముందే తెలుసుకున్నటువంటి 25,000 మంది మాస్టర్సు ఇన్నర్ ఎర్త్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళే లెమూరియన్స్, లైరన్స్ మాస్టర్స్. అందుకే మౌస్టీనియాకి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా ఎసేనియాకు తాళం చెవిని బహుమతిగా ఇస్తారు. మనం ఈజిప్షియన్ నాగరికతలో చూసినట్లయితే ఈ తాళం చెవి గుర్తు చాలా ప్రాముఖ్యతలో ఉంటుంది. అలాగే గాడెస్ ఐసిస్ ఈ తాళం చెవిని ఎల్లప్పుడూ తన చేతిలో పట్టుకున్నట్లుగా, తనతోనే ఉన్నట్లు కూడా మనకి చిత్రాలు ఉన్నాయి. అంటే ఈ ఈజిప్షియన్ నాగరికత అనేది పూర్తిగా సిరియన్స్ది. ఈ ఈజిప్టు భూమధ్య రేఖకు మధ్య భాగంలో ఉంది కాబట్టి ఇక్కడ గిజా పిరమిడ్ నిర్మాణం అనేది జరిగింది. ఈ పిరమిడ్ నిర్మాణాన్ని పర్ఫెక్ట్గా, ఖచ్చితమైన కొలతలతో డిజైన్ చేయగల కెపాసిటీ ఒక్కరికే ఉంది, అది మౌస్టీనియా. అందుకే లైరాలో ఉన్న ఆ స్టార్ గేట్ వద్ద ఉన్నటువంటి పిరమిడ్ కానీ, భూమి మీద మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి సవనాస పిరమిడ్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జలప్రళయం తర్వాత కట్టినటువంటి గీజా పిరమిడ్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కరి ద్వారానే నిర్మాణం జరిగింది. అదే మన పత్రిజీ. అందుకే ఇప్పుడు మన పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లో ఇన్ని పిరమిడ్స్, మెగా పిరమిడ్స్ వస్తున్నాయంటే ఇవన్నీ కూడా పత్రి సార్ యొక్క డిజైన్, సంకల్పం. అలాగే ఎసేనియాకి ఇచ్చిన కీ కూడా అది కేవలం ఎసేనియా దగ్గర మాత్రమే ఉంటుంది. తను ఎన్ని జన్మలు తీసుకున్నా సరే ఆ కీ తన దగ్గర మాత్రమే ఉంటుంది, తన జ్ఞాపకాల్లో. ఆ ఎసేనియా మన పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి ఒక గ్రాండ్ మాస్టర్. ఆ మేడం దగ్గర మాత్రమే ఈ కీ ఉంటుంది. ఈ భూమిపై ఉన్నటువంటి సీక్రెట్ ప్లేసెస్ని తెరవగల ఆ కీ ఆ మేడం యొక్క జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటుంది. ఆ మేడమే సరస్వతి, ఆ సరస్వతియే మన ఎసేనియా. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం 10వ భాగం సంసిద్ధత గురించి తెలుసుకుందాం.
7 రోజుల తర్వాత నగరానికి తిరిగి వచ్చిన యస్సేన్య రోజు తన బృందం సభ్యులతో కలిసి వారి తదుపరి కార్యక్రమమైన భూమికి వెళ్లడం గురించి చర్చలు, కావలసిన వాటి గురించి ఏర్పాట్లు వగైరా పనుల్లో తల మొనకలయ్యింది. ఒకరోజు సాయంకాలం ఆమె తన తండ్రి అసీమియస్తో కలిసి భోజనం చేస్తుండగా అట్లాంటిస్ గురించి గురించి తాజా సమాచారం చెప్పసాగాడు అసీమియస్. భూమి మీది ప్రేమ, దయతో చాలామంది సిరియన్స్ భూమి మీద జన్మలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వాళ్ళని మేము గమనిస్తూ ఉంటాము, అంతేకాని వాళ్ళ స్వేచ్ఛ ఇచ్చను అడ్డుకోము. వాళ్లకు నిర్దేశం చేస్తూ ఉంటాము. తింటున్న పండు, తాగుతున్న ద్రవం నెమ్మదిగా లోపలికి వెళుతుంటే యస్సేన్య ఆలోచనలో పడింది. ఇదివరకే మోస్టీనియాను దూరం చేసుకుంది. భూమి మీద జన్మల కోసం వెళితే తండ్రిని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి రవ్వంత విచారంతో అడిగాడు, మీరంతా సన్నద్ధమయ్యారన్నమాట. అసీమియస్ కూడా వీళ్లతో జాయిన్ కలుస్తున్నాడు. అడవిలో యస్సేన్య మలిందాలకు జరిగిన సంఘటనను వోల్టర్ ఇదివరకే అసీమియస్కు చెప్పి భూమికి కూడా ఆ ముప్పు లేకపోలేదు అన్నాడు. అది గుర్తు తెచ్చుకొని సీరియస్ కౌన్సిల్కి చెందిన నక్షత్ర నౌకలు ఆకాశంలో గస్తీ తిరుగుతున్నాయని యస్సేన్యతో అన్నాడు అసీమియస్. దౌర్జన్యకారులు అంటే ఇంటర్గెలాక్టిక్ ఇన్వేడర్స్ వారి నక్షత్ర నౌకలను ధ్వంసం చేశారని ఇతర నక్షత్ర జాతుల నుంచి కూడా సమాచారం వచ్చింది. దౌర్జన్యకారుల వాహనాలు ప్రయాణిస్తుంటే కనిపెట్టగలం, కానీ అవి ఆగి అదృశ్యంగా ఉండి దాడులకు పాల్పడుతున్నాయి. ఫెడరేషన్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ అస్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మన భూమికి వెళితే అపాయం ఏమైనా ఉందా అడిగింది యస్సేన్య. మనం వెళ్ళేసరికి అదంతా బహుశా ముగిసిపోవచ్చు అన్నాడు అసీమియస్. భూమికి వెళ్ళాలని నేను చాలా ఆతృతగా ఉన్నానని మీకు తెలుసు కదా, కానీ లోపల ఏదో అస్థిరత ఉంటోంది. అది ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా మేము సృష్టించబోయే క్రొత్త మానవ సృష్టి గురించా లేక మరేదైనానా అన్నది తెలియడం లేదు. మీరేమంటారు అడిగింది యస్సేన్య. ఒకసారి గెడ్డాన్ని నిమురుకొని కూతురు కేసి చూశాడు తండ్రి. రాబోయే మార్పును నువ్వు అనుభవిస్తున్నట్లున్నావు. నీ ఆత్మలో వాటి తాలూకు జ్ఞానం ఉంది. వచ్చే వాటిని స్వీకరించి ప్రేమను పంపుతూ ఆత్మ మార్గాన్ని అనుసరించటమే నువ్వు చేయాల్సింది. అప్పుడే నువ్వు శాంతిగా ఉండగలవు. గుర్తు ఉంచుకో, నీ ఉద్దేశంలో ప్రేమ అనేది ఎంతకాలం ఉంటుందో అంతవరకు ప్రతిదీ సరిగ్గానే ఉంటుంది అన్నాడు. కాస్త ఊరట కలిగి యస్సేన్య మొహం మీద చిరునవ్వు మెరిసింది. మేము ఇక 21 డెకాన్ల తర్వాత వెళ్ళాలి. భూమికి వెళ్లే ఫెడరేషన్ నక్షత్ర నౌకలో వెళ్తాము. నిజానికి మనం లైరాకు, అంటారిస్కు వెళ్ళినట్లు పరిమాణాల మధ్య తిరిగే రవాణా నౌకలో వెళితే సులభంగా ఉంటుంది. కానీ 3వ పరిమాణ భూమి యొక్క శక్తి క్షేత్రంలో అది సాధ్యం కాదు కదా. భూమి ఆకర్షణ శక్తి క్షేత్రంలో ప్రవేశించే వీలున్న నక్షత్రాల నౌకలో వెళ్ళాలి. ఆవలించింది యస్సేన్య. ఇక ఇంటికి వెళ్ళాలి అనుకుంది. ఆ మరుసటి రోజు అందరూ కూర్చుని భూమికి వెళ్ళి ఏ పరిశోధనలు చెయ్యాలి అని చాలాసేపు చర్చించారు. వీరు తయారు చేసిన క్రొత్త డిఎన్ఏ అమరిక స్థానిక భూలోక వాసులు డిఎన్ఏ అమరికతో కలిసి పని చెయ్యగలగాలి. అంతేకాక అవి మన నక్షత్ర జాతుల నుంచి భూమి మీద జన్మ తీసుకోబోయే వారి డిఎన్ఏ అమరికతో కూడా అనుసంధానం కావాలి. ఇవన్నీ కలిసి భవిష్యత్తులో అందరికీ ఉన్నతమైన చివరి 12 పోగుల డిఎన్ఏగా నవీకరించబడి తద్వారా భూమి 5వ పరిమాణ గ్రహంగా ఆరోహణ అవుతుంది. భూలోకవాసులు చైతన్యపరంగా పురోగమిస్తారు. ఈ పని అత్యంత ముఖ్యమైనది అంది బృంద సభ్యురాలైన ఆసియా. అవును అంది యస్సేన్య. రాయ్ మనకు ఎలోహిం నుంచి అందిన బంగారు పెట్టెలోని శక్తులు సరి అయిన చట్రంలోనే ఉన్నాయి కదా. అలాగే ఒక స్ఫటిక గ్రంథిని ఆ సరికొత్త మానవ శరీరంలో అమర్చాలి. మనం ఇదివరకే దీని గురించి చెప్పుకున్నాం. ఆ గ్రంథి మానవులకు సరాసరి దైవ మానసంతో బంధం ఏర్పరుస్తుంది. ఎలోహిం చైతన్యంతో అనుసంధానించబడతారు అంది యస్సేన్య.
అనుకోకుండా ఆమె చెయ్యి మెడలోని బంగారు తాళం చెవిని రుద్దుతోంది. వెంటనే మౌస్టీన్య శక్తి ప్రేమగా వెచ్చగా ఆమె హృదయంలో నుంచి శరీరంలోని ప్రతి కణంలోనూ ప్రవహించింది. ఈ తాళం చెవి తనను భద్రతతో ఉంచగలదు అని అతను చెప్పిన మాటలు సరిగ్గా అర్థం కావడం లేదు. అతను వ్రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి. ఈ బంగారు తాళం చెవి మరో ప్రదేశానికి కూడా తాళం చెవి. దీన్ని జాగ్రత్తగా కాపాడుకో. భూమికి వెళ్ళు. నువ్వు వెళ్ళవలసిన చోటుకు అవసర స్థితిలో ఇది నీకు మార్గదర్శకత్వం వహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది నిన్ను తిరిగి వెనుకకు నా దగ్గరకు చేరుస్తుంది. ఆమె సంభాళించుకొని దాన్ని తన దుస్తుల మధ్య కప్పేసుకుంది. ఆ రాత్రి ఎస్సేన్యకు ఒక కల వచ్చింది. ఓ కొండ శిఖరంపై ఉన్న దారిలో తను నడుస్తోంది. క్రిందుగా దూరంలో నీలి నీరు, తనకు అటువైపంతా ఆకుపచ్చని మొక్కలు. ఎందుకో బాధగా విచారంగా ఉంది. తాను తాళం చెవిని చేతిలో పట్టుకుని దానితో ఏదో మాట్లాడుతోంది కాంతి భాషలో. ఒంటరిగా నడుస్తోంది. దారి కాసేపు పైకి తర్వాత క్రిందికి తీసుకెళ్తోంది. మొత్తానికి ఓ బీచ్ వైపు తాను వెళుతోంది. తొందరగా నడుస్తోంది. సముద్రపు అలలు హోరు వినిపిస్తోంది తప్ప సముద్రం ఇంకా కనిపించడం లేదు. ఆ హోరు తనకు ఏమాత్రమూ చిరుపరిచితంగా లేదు. సిరియస్లో ఈ శబ్దం ఎప్పుడు వినలేదు. ఈ దృశ్యం సిరియన్లోనిది కాదు. ఇంతలో తన వెనక నుంచి ఓ పెద్ద గర్జన లాంటి శబ్దం వినపడింది. వెనుతిరిగి చూస్తే ఏమీ లేదు. అది మళ్ళీ వినపడింది, భయం గొల్పేలా. ఇంతకుముందు ఎన్నడూ అలాంటి శబ్దం వినలేదు. తాను పరిగెత్తసాగింది. పరిగెత్తి ఇసుక బీచ్ని చేరింది. వెంటనే భయంతో ఎస్సేన్యకు కలలోంచి మెలకువ వచ్చింది. తన కలలోని స్థలం భూమి అని తెలిసింది. ఇంతకుముందు తాను భూమికి సంబంధించిన అలాంటి దృశ్యాలు చూసింది. మళ్ళీ కల గుర్తొచ్చింది. భయపడనవసరం లేదు, ఇది కల మాత్రమే అని తనకు తాను చెప్పుకుంది. వేళ్లతో తాళం చెవిని తడిమింది. ఒళ్ళంతా వెచ్చని శక్తి పాకటంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు ఆలస్యంగా నిద్రలేచి గబగబా తయారై మీటింగ్కు ఆలస్యంగా చేరుకుంది ఎస్సేన్య. భూమికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రకంపనలకు సాంద్రతకు వీలుగా మనం ఎలా తయారవ్వాలి అడిగింది క్రిస్టియానా. 5వ పరిమాణానికి చెందిన మనకు 10, 11, 12 పరిమాణాల లోకాలకు, లైరా వంటి లోకాలకు వెళ్ళడం ఒక సవాలుగా ఉంటుంది. అయితే మనం మనకన్నా తక్కువ పరిమాణం లోకమైన భూమికి వెళ్ళడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అడిగింది క్రిస్టియానా. మంచి ప్రశ్న. నిజానికి అది నాకు పూర్తిగా తెలియదు. మా నాన్నను అడగాలి. మన శరీరాల మీద తప్పకుండా ప్రభావం పడుతుంది అంది ఎస్సేన్య. ఇంకా 3 రోజులే మిగిలింది ప్రయాణానికి. మీరంతా కూడా సర్దుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పటి ఈ మీటింగ్ ఇక ఆపేస్తున్నాను అంది ఎస్సేన్య. ఆ సాయంకాలం ఎస్సేన్య వాళ్ళ నాన్న అసీమియస్ను అతని ఇంటిలో కలిసింది. అసీమియస్ కూడా భూమికి వెళ్లాల్సి ఉంది కాబట్టి అతను కూడా తీరిక లేకుండా ఉన్నారు. వాళ్ళిద్దరికీ అతను భోజనం తయారు చేశాడు. సిరియస్లో వండే ఓ వేరుజాతి దుంప నుంచి తయారు చేసిన సూపు, వైను మొదలైనవి సిద్ధం చేశాడు. నాన్న, భూమి మీద మేము ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. మా సభ్యులు భూమి శక్తికి ప్రకంపనలకు వీలుగా శరీరాలను ఎలా మలుచుకోవాలో అడుగుతున్నారు. 12వ పరిమాణ లైరాకు వెళ్ళినప్పుడు మేము అక్కడి ప్రకంపనలకు వీలుగా కొన్ని శ్వాస ప్రక్రియలు చేశాము. మరి ఇప్పుడు భూమికి వెళ్ళడానికి మేము ఎలా తయారవ్వాలి అడిగింది ఎస్సేన్య సూపు తాగుతూ. నువ్వు దేనిని మర్చిపోవని నాకు తెలుసు తల్లి అన్నాడు కూతురు కేసి మెచ్చుకోలుగా చూస్తూ. భూమి చుట్టూ ఉన్న ఆకర్షణ క్షేత్రం వల్ల, దాని సాంద్రత వల్ల మన శరీరాల్లో స్వల్పంగా మార్పు ఉంటుంది. కాకపోతే మన శరీర అణు నిర్మాణంలో మార్పు జరగడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే భూమి మీద అట్లాంటిస్ లాంటి కాలనీలు ఏర్పరిచిన ప్లీడియన్లు, సిరియన్లు, ఇతర నక్షత్ర జాతులు ప్రతి 22 సంవత్సరాలకు ఒకసారి తమ స్వంత లోకాలకు వెళ్ళి
తమ తమ శక్తులను పునర్నిర్మించుకొని వస్తారు. అదే అక్కడ జన్మలు తీసుకున్న వారు పుట్టుకతోటే అక్కడి శక్తులకు వాతావరణానికి అలవాటు పడతారు. అయితే వాళ్ళు మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు వారి వారి లోకాలకు వెళ్ళలేరు. భూమి మీద ఉండి ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ భూమి తన చైతన్యాన్ని ప్రకంపనలను పెంచుకున్నప్పుడే ఈ నక్షత్ర జాతి పిల్లలు మళ్ళీ మనల్ని కలుసుకుంటారు. అప్పుడు గ్యాలక్సీ అంతా ఒకే జాతి, ఒకే ప్రజలుగా అవుతాము. కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నాడు. ఎస్సేన్యాకు దుఃఖం వచ్చింది. ఇప్పుడే భూమికి వెళ్ళడం అన్నది ఎంతో కష్టమైన పని. కానీ తన కూతురు ఆ బాధ్యత తీసుకుంది. ఆమె తల నిమిరాడు ప్రేమగా అసీమియస్. కాసేపటికి సేద తీరి కళ్ళు తుడుచుకుంది. నేను మీతో ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం పంచుకుందామని అనుకుంటున్నాను. చాలా సంవత్సరాలుగా నేను సిరియస్ తరఫు ప్రతినిధిగా అంటారిస్లో జరిగే గ్యాలక్టిక్ కౌన్సిల్ సమావేశాలకు వెళుతున్నాను కదా. అక్కడ నేను లైరా నుంచి వచ్చిన మోస్టినియా అనే వ్యక్తితో కలిసి పనిచేయడం జరిగింది. మొన్న లైరాకు వెళ్ళినప్పుడు మేము బాగా దగ్గరయ్యాము. హృదయపూర్వకంగా మేము ఇద్దరూ ప్రేమించుకుంటున్నాము. మీకు తెలుసు, జాతుల మధ్య ఉన్న అంతరాల వల్ల సిరియస్ లైరాల శక్తి తరంగాల మధ్య తేడా వల్ల ఈ జీవితకాలంలో ఈ శరీరాలతో మేము కలిసి జీవించలేము. నేను లైరాను వదిలేటప్పుడు అతడు నాకు బంగారు తాళం చెవిని కానుకగా ఇచ్చాడు. నా మెడలో ఉంది చూడండి అంటూ తీసి చూపించింది ఎస్సేన్యా. దీన్ని నేను పట్టుకుంటే అతని శక్తి నాతోనే ఉన్నట్లు ప్రేమ శక్తులు నా ఒళ్ళంతా పాకుతాయి. కానీ అతను నాతో లేడు. నేను ఒంటరైపోయాను. మేమిద్దరము కలిసి ఉండటానికి మేము చేయగలిగింది ఏమైనా ఉందా అడిగింది ఎస్సేన్యా. మళ్ళీ తానే కొనసాగిస్తూ, నేను భూమికి వెళ్ళి క్రొత్త మానవునిగా జన్మ తీసుకొని తద్వారా 12వ పరిధికి చెందిన జన్యు చట్రాన్ని నా DNA చట్రంలో పొందుపరుచుకోవడం ద్వారా మా కలయికకు మార్గం సులభం అవుతుంది. ఈ క్రమంలో భూమి 5వ పరిమాణానికి అధిరోహించినప్పుడు నా శరీరం కూడా అధిరోహిస్తుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నేను బహుశా లైరాకు ప్రయాణం చేయగలను. నాన్న, భూమికి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది. నిన్న రాత్రి నాకు కల వచ్చింది. నేను పెద్ద జలరాశి వైపు నుంచి పరుగులు తీస్తున్నాను. ఆ జలరాశి, ఆ దృశ్యాలు నేను భూమి తాలూకు చిత్రాల్లో చూసినవే. ఎవరో లేదా ఏదో నా వెనక నుంచి నన్ను తరుముతోంది. ఏదో భయంకరమైన శబ్దం. నేను వణికిపోతూ భయంతో నిద్రలేచాను అంది ఎస్సేన్యా. మిమ్మల్ని ఇక్కడ జీవితాన్ని వదిలి వెళ్ళాలని కూడా లేదు, కానీ ఇక ఈసారి తప్పదు అంది. కూతురి చేతులను తన చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూశాడు అసీమియస్. ఎస్సేన్యా, నేను నీ నుంచి దూరంగా ఎప్పుడూ లేను. ఒకరికొకరు పంచుకునే ఈ ప్రేమ ప్రతి జన్మలోనూ కలుపుతూనే ఉంటుంది. ఒకరోజు ఇంకో జన్మలో మనం మళ్ళీ కలుస్తాము. ఇదే అసలు విషయం. ఇదే జీవన న్యాయం, జీవన సూత్రం అన్నాడు అసీమియస్. నేను ఇక్కడే సిరియస్లో ఉంటాను, కానీ నీ భవిష్యత్తు జన్మల్లో నేను నిన్ను రక్షిస్తూ మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటాను. భయపడవలసిన పని లేదు. భూమి మీద నువ్వు చేయాల్సింది ఎంతో ఉంది. నీది భగవంతుడి ప్రణాళిక, నాది వేరుగా ఉంది. నీ ఆత్మ యొక్క పూర్తి ఉద్దేశం ఇతరులకు సహాయపడి వారి మార్గాల్లోని చిక్కులను విడదీయడమే. కాబట్టి నువ్వు భూమికి వెళ్ళడం భూలోక వాసులకు ఎంతో అవసరం ఆగాడు అసీమియస్. అవును, నాకు కూడా ఇదే సరైనది అనిపిస్తుంది అంది ఎస్సేన్యా. నేను చాలా శక్తివంతంగా బలంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ ఒకరోజు నేను మళ్ళీ సిరియస్కి వస్తాను. మన లోకాలన్నింటిలోనూ స్వేచ్ఛగా ప్లైడిస్లో, ఆర్కుటూరియన్లో లేక లైరాలో తిరుగుతాను. అప్పటికి నా DNAలో వాళ్ళందరి జన్యు సంకేతాలు ఉంటాయి కాబట్టి అంది ఎస్సేన్యా. అవునవును అన్నాడు అసీమియస్. అతని కళ్ళల్లో ప్రేమ, అవగాహన, ఈ విషయం పట్ల నిజాయితీని చూసింది ఎస్సేన్యా. ఆ రాత్రి కూడా మరో కల వచ్చింది ఆమెకు. ఆ కలలో ఆమె ఒక ముదుసలి స్త్రీగా ఉంది. ఆమె చేతులు బాగా ముడతలు పడి పలుచుగా ఉన్నాయి. ముఖం నిండా ముడతలు. ఆమె ఒక గుహ లోపల కూర్చొని ఉంది. ఇంకా ఎవరెవరో ఆమెతో ఉన్నారు. వాళ్ళంతా దేని నుంచో
లేక ఎవరికో భయపడి దాక్కుంటున్నారు అని అనిపిస్తోంది. ఆ గుహలో తన చుట్టూ పిల్లలు పడుకొని ఉన్నారు. 2 ఆడ 2 మగ. పెద్దవాళ్ళు ఏదో ఆతృతగా మాట్లాడుకుంటున్నారు. గుహ గోడలకున్న కాగడాల వెలుతురులో వారి ముఖాలు బాగా కనిపిస్తున్నాయి. వారిలో ఒక అతను ఆమెకు దగ్గరగా వచ్చి, అమ్మా, ఇక నేను వెళ్ళాలి అన్నాడు. దయచేసి పిల్లలను బాగా చూసుకో, వాళ్లకు ఏ ఆపద రానివ్వకు, మేము వెనక్కు వస్తామని ప్రార్థన చేస్తున్నాను. కానీ అలా ఎందుకు అనిపించడం లేదు. మేము వెళ్ళిపోగానే పిల్లల్ని తీసుకుని క్రింది లోయ వైపుకు వెళ్ళు. ఫియర్స్ నీకు సాయం చేస్తాడు. వాడు పెద్దవాడు, అర్థం చేసుకుంటాడు. ఏమి చేయాలో వాడికి తెలుసు. మా త్యాగం వలన నువ్వు పిల్లలు క్షేమంగా ఉంటారు. వారు మా కోసం అంతటా గాలిస్తున్నారు. త్వరలోనే మమ్మల్ని కనుక్కుంటారు. యెహోవా ప్రేమ ద్వారానే అవ్వాలి ఏదైనా, ద్వేషం వల్ల కాదు అని నేర్పాడు. ఈ ప్రజలు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. వాళ్ళ మీది భయం వల్ల కాకుండా ప్రేమ వల్ల మేము దొరికిపోయామనేది వాళ్ళు తెలుసుకోవాలి. యెసెన్యా తాను ఆ ముదుసలి స్త్రీ రూపంలో ఉండి ఆ యువకుడి చేతులు పట్టుకుంది. లేచి నించుని వాళ్లతో కలిసి గుహ ముఖద్వారం వరకు వచ్చింది. ఓ నిమిషం అంతా కలిసి ప్రార్థన చేశారు. సూర్యుడు కొండల మీదుగా పైకి వచ్చేటప్పటికీ వారు క్రిందకి లోయ వైపు వెళ్ళటం కనుమరుగవడం చూస్తూ నించుంది. ఆ ముదసలి స్త్రీ ఒంటరిగా పిల్లలతో కలిసి ఉండిపోయింది. వారిలో 16 సంవత్సరాల బాలుడు నిద్రలేచి ఆమె దగ్గరకు వచ్చాడు. వాళ్ళ నాన్న ఇది వరకే వాడికి చెప్పాడు, తాను వెళ్ళిపోతానని. అతను ధైర్యంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ ఆ క్రొవ్వొత్తుల వెలుగులో ఆ ముదసలి స్త్రీ పిల్లవాడి కళ్ళల్లో నీటిని స్పష్టంగా చూసింది. ఆ పిల్లవాడిని దగ్గరకు లాక్కొని పొదివి పట్టుకుంది. యెసెన్యాకు మెలకు వచ్చింది. ఆమెకు స్పష్టంగా తెలిసింది అది భూమి మీద జన్మ అని. ఇంకా కాలం, స్థలం ఆవరణలోకి దాని భవిష్యత్తు దృశ్యాలు చూడగలగడం అద్భుతంగా, చిత్రంగా అనిపించింది. ఆపై 2 రోజులు యెసెన్యా ఆమె బృందం అంతా ఖాళీ లేకుండా గడిపారు. 3వ రోజుకు అంతా తయారయ్యారు. ఎంతోమంది వారికి వీడ్కోలు పలకడానికి వచ్చారు. మలిందా కూడా వచ్చింది. భూమి మీద యెసెన్యా ఎంతో పరిశోధించాలని, ఆనందించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది మలిందా. భూమికి సంబంధించిన ఎన్నో చిత్రాలను చూశాను, కానీ ఇంకా వాటిని నిజంగా చూడబోతున్నానే ఆలోచనే చాలా ఉద్విగ్నంగా ఉంది. మేము ముందు అట్లాంటిస్లోని కీమోర్ అనే నగరానికి సందర్శిస్తాము. అది ఉండల్ అనే దీవిలో ఉంది. ఆ తర్వాత మేము వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళి అక్కడి స్థానిక భూలోకవాసులతో కలిసి పనిచేస్తాం. క్రొత్త మానవ సృష్టికి డిజైన్ చేసిన జన్యు సంకేతం వారిలో సరిగ్గా అమరిపోతుందా లేదా అనేది నిర్ధారిస్తాము అంది యెసెన్యా. సుమారు ఎంతకాలం పట్టవచ్చు అడిగింది మలిందా. చాలా నెలలు, ఖచ్చితమైన లెక్క ఏమీ లేదు. ఎంతకాలం అవసరమైతే అంతకాలం ఉంటాము అంది యెసెన్యా. ధన్యవాదాలు మలిందా. భూమి నుంచి వచ్చేటప్పుడు నీకో మంచి జ్ఞాపిక తెస్తానులే అంటూ తన బ్యాగు, ఇతర వస్తువులు తీసుకొని అందరితో కలిసి ట్రాన్స్పోర్టర్ గదిలోకి నడిచింది యెసెన్యా. వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వాళ్ళంతా చిరునవ్వుతో చేతులూపుతుండగా గది తలుపులు మూసుకున్నాయి. ఓ బస్ శబ్దం, ఆపై నిశ్శబ్దం. వారు గదిలో లేరు.